Hello friends, welcome to our channel Budget Friendly Properties. తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ మేము తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా 128 స్క్వేర్స్ 25x46 డైమెన్షన్స్లో నార్త్ వెస్ట్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ ప్రాపర్టీ ఎక్కడో లేదండి, ఎల్ఆర్ ఎన్క్లూస్ బడంగ్పేట్లో ఉందన్నమాట. ఎంవిఎస్ఆర్ కాలేజ్కి ఆనుకున్న హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎల్ఆర్ ఎన్క్లూస్లో ఉంది. చూస్తున్నదా ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ అండి. చూస్తున్నదా ప్రాపర్టీ ముందు మనకి 25 ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయండి. చూస్తున్నారా, మనం చూస్తున్నది ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఎలివేషన్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారండి. అండ్ గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. చాలా బందోబస్తుగా నీట్గా తీసుకున్నారు. ర్యాంప్ గీట కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళినట్టయితే ఇది పార్కింగ్ అండి. స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్లో పైన మంచి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మనకి నార్త్ ఫేసింగ్లోనే ఇక్కడ బోరు అదేవిధంగా సంపు తీసుకున్నారనమాట. సో అలాగే పార్కింగ్లో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా టైప్ యూజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. చూస్తున్నారా, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారండి. సో సింహద్వారం అయితే చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి డిజైన్ చేశారండి. ఒకసారి మీకు డోర్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి. డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి క్వాలిటీ తోటి యూజ్ చేశారనమాట. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ అండి. కంప్లీట్గా ఇండియన్ టేక్ తీసుకున్నారు. చుట్టూ మనకు గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా వాల్కి కంప్లీట్గా టైల్స్ గోల్డెన్ స్ట్రిప్స్ గిట్ట ప్రొవైడ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. మనకి పార్కింగ్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 1.5 ఫీట్ గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి మనకు వాష్ ఏరియా తీసుకున్నారనమాట. సో మనం లోపలికి వెళ్దామండి. సో లోపలికి వెళ్ళి హాల్ అన్నీ చూద్దాము. లోపలికి వెళ్ళినట్టయితే ఇది హాల్ అనమాట. హాల్ చూస్తున్నారు ఎంత స్పేషియస్ ఉందో. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే తీసుకున్నారు అనమాట, వైట్ టైల్స్. అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా తీసుకున్నారండి ఫాల్ సీలింగ్. హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక విండో తీసుకున్నారు. 4x4 యూపీవీసీ విండో అనమాట. గ్రిల్ సీట్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మీకు రైట్ సైడ్లో వచ్చేసి టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా నీట్గా తీసుకున్నారు. కింద షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చారు. పైన ఇట మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అలాగే మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక సింక్ ఇట ప్రొవైడ్ చేశారనమాట. సో మనం హాల్ చూసాం కదండి. హాల్ నుంచి ముందరికి వెళ్ళినట్టయితే ఇది కిచెన్ అనమాట. కిచెన్ ఇట మనకి ఎల్ షేప్లో తీసుకున్నారు. ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ సింక్ కానీ ట్యాప్స్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ వాల్కి మొత్తం టైల్స్, అలాగే మనకి విండో గిట్ట తీసుకున్నారు. చుట్టూ టైల్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. కింద గిట్ట మనకి చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నారా. అలాగే మనకి కిచెన్లో గిట్ట మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మన కిచెన్ పక్కకే పూజ గది తీసుకున్నారు. ఇది ఇట మంచిగా నీట్గా ఉందండి. చిన్న ఫ్యామిలీకి మంచి సరిపోతుంది అనమాట. వాల్కి మొత్తం టైల్స్ కానీ పైన మంచిగా విండో ఇచ్చారు. మంచి క్వాలిటీ డోర్స్ వాడారనమాట. సో మనం అన్నీ కంప్లీట్ చేసాం కదా. హాల్లోనే మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇండియన్ తీసుకున్నారు అనమాట. సో మనం పై వరకు టైల్స్ తీసుకున్నారు. విండో కానీ ట్యాప్స్ ప్రొవిజన్ ఇచ్చారు. అన్నీ రెడీ టు మూవ్ అండి. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇటు చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్సే. అదేవిధంగా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదండి ఈ ప్రాపర్టీకి. ఎందుకంటే కార్నర్ బిట్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ మీకు G+1 ఆర్ G+2 వేసుకున్నా కానీ వెంటిలేషన్కి అసలే ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారా, మంచి సన్లైట్ వచ్చి లోపల పడుతుంది అనమాట రూమ్లో. సో అలాగే మనకి పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. వాల్కి మొత్తం మంచి పెయింటింగ్స్, లైట్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు అనమాట. సో అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. మనకి 6 ఫీట్ వరకు టైల్స్, షవర్ కానీ అదేవిధంగా విండో కానీ ట్యాప్స్ అన్ని ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే వాటర్ ప్రూఫింగ్ డోర్స్ గిట్ట తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఆపోజిటే ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట. ఇది ఇట మంచి స్పేషియస్ ఉంది. మనకి సింగిల్ బెడ్ పడుతుంది అనమాట. అదేవిధంగా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్సే తీసుకున్నారు. అలాగే మనకి పైన ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ అండి. చాలా నీట్గా తీసుకున్నాను అనమాట ఫాల్ సీలింగ్. అలాగే మనకి పిల్లల కోసం
మంచి లైట్ కలర్ పింక్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు చూస్తున్నారు కదా. సో అలాగే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా విండో, ప్రతి రూమ్లో మంచిగా విండో తీసుకున్నారండి. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన ఎక్స్ట్రా లో రూఫ్ ఇచ్చారనమాట. మీరు చూసుకున్నట్టయితే ప్రతి రూమ్లో మంచి క్వాలిటీ డోర్స్ వాడారు. సో ప్రాపర్టీ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి గ్రౌండ్ ఫ్లోరే 2 BHK తీసుకున్నారు. తక్కువ ప్రైస్ కూడా చేస్తున్నారు. ప్రైస్ మీకు పైకి వెళ్ళి రివీల్ చేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఎల్ఆర్ ఎన్క్లేవ్స్ బడంగపేటలో ఉందండి. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ మనకి ఇట్లా గ్లాస్ విండో తీసుకున్నారు అనమాట. సో మనకు పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైలింగ్ చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ రైలింగ్ తీసుకున్నారండి. జిందాల్ స్టైల్ తీసుకున్నారు అనమాట. పైకి వచ్చేసి మనకి ఇది టెర్రస్ అండి. టెర్రస్లో మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫింగ్ వేయించారనమాట. అదేవిధంగా బట్టలు ఆరేసుకోవడానికి, క్లాత్స్ గిటార్లు ఆరేసుకోవడానికి ఇట్లా రాడ్స్ గిట్ ఇచ్చారు. సో అలాగే మనకి ఇక్కడ ఒక ట్యాంక్ తీసుకున్నారండి, వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. బోర్ వాటర్ కోసం వీళ్ళే ప్రొవైడ్ చేశారు అనమాట. ఆశీర్వాద్ ప్లస్ అండి, మంచి క్వాలిటీతో తీసుకున్నారు. సో అదేవిధంగా చుట్టూ ప్రాపర్టీ చూడండి ఒకసారి. ఎల్ఆర్ ఎన్క్లూస్ అండి, HMDA లేఅవుట్ అనమాట. ఇది MBSR ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ ఆనుకున్న ప్రాపర్టీ అనమాట. మంచి కన్స్ట్రక్షన్ అండి. 128 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. 25 into 46 డైమెన్షన్స్ అండి. 1050 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. మరి ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 82 lakhs అండి. తక్కువ ప్రైస్ అండి. ఇది ఇట నెగోషియబుల్ అనమాట, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. 82 lakhs నెగోషియబుల్. సో మనకి డైరెక్ట్ ఓనర్ అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను. డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కావచ్చు. సో మీకు బ్యాంక్ లోన్ ఇట్ అవైలబుల్ ఉందండి. 80% బ్యాంక్ లోన్ రేట్ వస్తుందన్నమాట. మీకు ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.